హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఇది నిన్నటి మధ్యాహ్నం వీడియో అనమాట. అప్లోడ్ చేయడం కుదరక ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. నిన్న మధ్యాహ్నం పిల్లలు అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను. పెద్దోడికి హెల్త్ బాగాలేదు, హెడేక్ అంటున్నాడు అనేసి మధ్యాహ్నం తీసుకొచ్చేసాను. వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళకి స్నానాలు చేపించి గుడికి అయితే తీసుకొచ్చానండి. వినాయకుల వారి గుడి అన్న సంతర్పణ జరుగుతుంది, అక్కడికైతే వచ్చాము. భోజనం కూడా ఇక్కడే చేస్తాం. మా చిన్నోడు పెద్దోడు నేనంటే నేను కొడతా అనేసి అంటున్నారు. కొబ్బరికాయ ఇద్దరిని కలిపి కొట్టమంటే మా పెద్దోడు వదిలేశాడు, చిన్నోడు ఒక్కడే కొబ్బరికాయ అయితే కొట్టేశాడండి. మా వదినతో కొట్టిస్తున్నాను. వదిన, నేను, పిల్లలు అందరం కలిసి వెళ్ళాం. ఎంత రష్గా ఉందంటే అసలు ఖాళీ లేదు, ఎంతమంది జనాలు ఉన్నారు. పిల్లలకైతే ఒక బెంచ్ దొరికింది, దాని మీద పెట్టుకొని నిలబడి తినేశారు. విగ్రహం దగ్గరికి అయితే వచ్చామండి. వెళ్ళే ముందు వచ్చేసాం, తినేసి వెళ్ళే ముందు వెళ్ళి వచ్చాం దండం పెట్టుకొని. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాం. చెంచల కూర అంటారు కదా, అదైతే ఒక అతను తీసుకొచ్చారండి. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఆయనతో వేరే కంపెనీలోనే చేస్తారు, కానీ ఆయన ఫ్రెండ్ కంపెనీలలో చేస్తారు కదా, కలిసి తిరగటం వల్ల బాగా ఫ్రెండ్ అయ్యారు. మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా అయిపోయారండి. ఆయన మొన్న ఏం కూర అని అంటే చెంచల కూర అనేసి అన్నాడు. అయితే మా వారికి బాగా ఇష్టం. ఆయన తినేది తోటకూర, చెంచల కూర, ఈ రెండేనండి. ఇంకే ఆకుకూరలు తినరు. అయితే ఆకుకూర తింటే మంచిది కదా, ఇది తినేదైనా వండుదామనేసి నేను తీసుకురమ్మను. ఈసారి వచ్చినప్పుడు చెంచల కూర తీసుకొని రా మాకు కూడా అనేసి అన్నాను. తీసుకొచ్చారు. గుడి నుంచి వచ్చినామంటే బకెట్లో వేసి శుభ్రంగా కడిగేసి బుట్టలో వేసి ఉంచానండి. ఎందుకంటే ఆ వాటర్ పోయిద్ది కదా, కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్కి అయితే వండుదామనేసి బకెట్లో వేసి బాగా కడిగేసానండి. కడిగేసి బుట్టలోకి అయితే తీసేసి కాసేపు పడుకొని లేచామండి. పడుకొని లేచాక మా ఊర్లో గోదావరి కదా, గోదావరి కానీ సామాన్లు అయితే ఇచ్చారట. కందిపప్పు, పంచదార, ఆయిల్, ఈ కూరగాయలు ఇచ్చారంట. ఉల్లిపాయలు, బంగాళదుంపలు పంపించారు, టమాటాలు. అయితే ఆయిల్ ప్యాకెట్ మా అత్తయ్య వాళ్ళనే తీసుకోమన్నాను. ఎలానో మేము ఆయిల్ వాడాం సరిగ్గా, అది విజయానో ఏదో ఇస్తారు కదా, మేము సన్ఫ్లవర్ వాడతాం. అయితే వాళ్ళని తీసేసుకోమంటే తీసుకున్నారు, అవి మాత్రం పంపించారు. పిల్లలకైతే స్నాక్స్ పెట్టి వర్క్ అయితే చేస్తున్నారు. అయితే ఈలోపు చెంచల కూర కట్ చేస్తాను. చాలా టైం పట్టిద్దండి అది కట్ చేస్తున్నాను. అయితే ఏమైందంటే మేము భోజనానికి వెళ్ళామన్నాం కదా, అక్కడైతే నేను పిల్లలతో వెళ్ళా కదా, మేము పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చి రెడీ చేసేసరికి 1 గంట ఆ టైం అయింది. ఇంకంతసేపు ఆకలికి ఉండలేరు కదా. అయితే టెంపుల్కి వెళ్ళాం. కొబ్బరికాయ కొట్టినామంటే లైన్ చూస్తే చాలా రోడ్డు పై దాకా ఉంది. ఎంతమంది జనం ఉన్నారంటే చాలామంది జనం ఉన్నారు. ఎందుకంటే అది బస్ స్టాండ్ సర్కిల్లో అండి, బస్ స్టాండ్ కదా సర్కిల్లో కాబట్టి అక్కడ ఇంకా జనాలు ఉంటారు కదా. బస్ స్టాండ్ బస్సు ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళు, వాళ్ళు కూడా ఉంటారు కదా. అందులో అది ఫేమస్ టెంపుల్ అంట. అదే టెంపుల్, వినాయకుల వారి టెంపుల్ దగ్గరే భోజనాలు. టెంపుల్ అంటే నిలబెట్టే దగ్గర కాకుండా టెంపుల్ అంటే ఇంకా ఎక్కువ జనం ఉంటారు కదా. టెంపుల్కి వెళ్ళే వాళ్ళు చాలామంది జనాలు అయితే వచ్చారండి, ఖాళీ లేదు. అయితే పిల్లలకి కొబ్బరికాయ కొట్టినామంటే విగ్రహం దగ్గరికి అయితే నేను వెళ్ళలేదు. నా ఏమంటే వదిన వచ్చేసిద్దేమో అనుకొని కొబ్బరికాయ కొట్టినామంటే మేమైతే లైన్లోకి వచ్చేసాం. వెనక వచ్చేసిద్ది కదా అనుకొని వదిన ఏం చేసిందంటే విగ్రహం దగ్గరికి వెళ్ళిందండి. విగ్రహం దగ్గరికి వెళ్ళేసరికి నేను ఆ విగ్రహంకి దారి చూడకుండా నేనైతే వచ్చేసాను కదా. విగ్రహం ఎక్కడుందో కూడా నాకు తెలియదు. అయితే ఏం చేశాను, ఎంతసేపు చూసినా వదిన కనబడట్లేదు ఏంటా అని లైన్లో నా వెనకుంటారు కదా, వాళ్ళకి పిల్లల్ని అయితే అప్పచెప్పి, ఒక ఆవిడ ఉంది నా వెనక, పిల్లల్ని అయితే వాళ్ళకి అప్పచెప్పి ఎక్కడుందా అని లైన్లో చూశాను. ఎదరికి భోజనాలు నాకన్నా వెళ్ళిపోయిందేమోననేసి ఎదరికి కూడా వెళ్ళి చూశాను. లైన్లో ఎక్కడా కనిపించకపోతే వెనక్కి వచ్చేసాను. జెంట్స్ వేరే లైన్ ఉంది, లేడీస్ది వేరే లైన్ ఉందన్నమాట. మధ్యలో చాలా గ్యాప్ ఉంది. అయితే నేను వచ్చేసాను కదా, వెనక్కి వచ్చేసి ఎటు వెళ్ళిందో ఏంటో తెలియదు. నా ఫోన్ కూడా తన దగ్గరే ఉంది, వదిన దగ్గరే ఉంది. వదిన కవర్ ఒకటి తెచ్చింది, ఆ బ్యాగ్లో పెట్టమన్నాను. వదిన దగ్గరే ఉండేసరికి నేను నా వెనక్కుంది కదా, పిల్లల్ని చెప్పాను కదా, ఆవిడ దగ్గర ఫోన్ తీసుకొని ఫోన్ చేసా వదినకి. నేను ఈ కంగారులో ఉన్నాను కదా. ఆవిడ ఏం చేసిందంటే, ఎవరో వచ్చి ఒక ఆయన వచ్చి భోజనం ఎలదర పెట్టిస్తారండి అనేసి అన్నారు. నేను ఆయన్ని చూడలేదు. వదినకి ఫోన్ చేస్తేనేమో లిఫ్ట్ చేయట్లేదు. అయితే ఆమె ఫోన్ కూడా నా చేతిలోనే ఉంది. అయితే ఎదర పెడుతున్నారు, రండి అనేసి పిల్లల్ని తీసుకెళ్తుంటే నేను కూడా ఆయన ఎవరో ఏంటో ఎవరిని చూడలేదు. ఇంకా ఎదర ఉన్న బెంచెస్ వేరేగా వేసి పెడుతున్నారేమో, అక్కడ ప్లేస్ ఉందేమో
అందుకే ఈవిడ తీసుకెళ్తుందేమోనని ఆవిడెమ్మటే పిల్లల్ని తీసుకొని నేను కూడా వెళ్ళానమాట. కొంచెం ఎంత ఎదురుకెళ్ళినా ఎక్కడ ఏమి బెంచెస్ లేవు, ఎవరు పెట్టట్లేదు. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. ఆ జనాలలో పెడుతున్నారా లేదని దగ్గరికి వెళ్తేనే తెలిసింది కదా. ఎదరికెళ్తున్నాం కానీ ఎక్కడ ఎవరు పెడుతున్నట్టు ఏం కనిపించట్లేదు. అయితే ఏంటి ఎదరు పెడుతున్నారన్నారు కదా, ఎక్కడ పెడుతున్నారు, ఎక్కడ పెట్టట్లేదు కదా, లైన్లో నుంచున్నా కొంచెం దగ్గరికైనా వచ్చేవాళ్ళం అనేసి అంటే అప్పుడు ఈయన ఎంటరింగ్ అయ్యాడు. అప్పుడు ఏమేం చేసిందంటే ఎక్కడ పెడుతున్నారు అనేసి అప్పుడు అనేసరికి ఆయన అంటున్నాడు అనమాట, పెడుతున్నారు పెట్టిస్తా, ఎంతమందికి కావాలి ఏంటి అనేసి అంటే 5 మేము ముగ్గురం, వాళ్ళిద్దరు ఉన్నారు, 5గురికి అనేసి అంది. అంటే ఆయన చూస్తే నాకెందుకో తేడాగా అనిపించింది. ఆయన అవకాశం వస్తే మీద చెయ్యాలి, భుజం మీద చెయ్యాలి అన్నట్టు చూస్తున్నట్టు అనిపించింది. నాకేమంటే ఏంటి మనం అసలు ఎందుకు వచ్చాం, ఇక్కడెక్కడ పెడుతున్నారేమో వేరే లైన్ ఏమోనని నేను వచ్చాను, అనవసరంగా వచ్చాను అనేసి వెనక్కి వెళ్ళిపోయా. నేను లైన్లోకే వెళ్ళిపోయా. ఆవిడ మీద భుజం మీద చేసుకుంటూ పదండి పదండి అంటున్నాడు. నాకెందుకు అది నచ్చలేదు. నచ్చక నేను ఏం చేశానంటే నేను వెళ్ళిపోతా లైన్లోకి అనేసి వెనక్కి వచ్చేసా. ఫోన్ కూడా నా దగ్గరే ఉంది కదా, వెనక్కి అయితే వచ్చేసి ఇందాక నుంచున్న ప్లేస్లోనే ఇందాక మేము ఇక్కడ నుంచున్నామండి. పిల్లలు కొంచెం ఎదరికి వెళ్ళటం వల్ల పిల్లలు తీసుకొని ఎదరికి వెళ్ళాను. కొంచెం నాకు ప్లేస్ ఇవ్వండి, పిల్లలు ఆకలికి ఆగలేకపోతున్నారు అనేసి అంటే వాళ్ళు పాపం ప్లేస్ ఇచ్చారు. నుంచొని పట్టించుకున్నాను. పిల్లలిద్దరికి పట్టియాలి, నాకు పట్టించుకోవాలి, చాలా ఇబ్బంది అయిపోయింది. అయితే ముగ్గురికి పట్టించేసి వెళ్తున్నాం. మళ్ళీ వెళ్తుంటే ఆయన మళ్ళీ మాకు ఎదురయ్యాడు. వాళ్ళకి ఎలా పెట్టించాడో ఏమో మాకైతే తెలియదు, కానీ మళ్ళీ నాకు ఎదురయ్యి ఏరి మీ ఆయన ఏరి అనేసి అన్నాడు. అంటే నీకెందుకు ఆయన సంగతి, మా ఆయన జెంట్స్ లైన్లో నుంచున్నాడు, పిలవాలా అవసరమా అనేసి అంటే ఇంక దెబ్బకి ఆయన ఆగకుండా వెళ్ళిపోయాడండి. ఇలాంటి వాళ్ళు అవకాశం ఎక్కడ దొరికిద్దా, ఎప్పుడు మాట్లాడదామా, భుజం మీద చెయ్యేద్దామా అన్నట్టుంటారు. ఇలాంటి వాళ్ళకి మనం అవకాశం ఇవ్వకూడదు అసలు. ఆయనకి ఏదో తెలుసు అన్నట్టు తీసుకెళ్ళాడు, కానీ ఇక్కడ ఆయనకి అక్కడ ఏమీ తెలియదు. ఆయన అక్కడ ఎదరికి తీసుకెళ్ళాక ఆయనే బిత్తర చూపులు చూస్తున్నాడు. ఇటు అటు ఎక్కడ పెట్టియాలా, ఏంటా, ఎలా పెట్టియాలా అని ఆలోచించుకుంటూ బిత్తర చూపులు చూస్తున్నాడు. కాకపోతే ఆయనకి తెలిసినట్టు మమ్మల్ని తీసుకెళ్ళటం, మాటలు కలపాలని, మాట్లాడాలి అని అనుకోవటం అలా చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి అసలు అవకాశం అయితే అస్సలు ఇవ్వకూడదండి. మాతో వచ్చిన వారికి ఆయన తెలిసేమో కొంచెం, మాకైతే ఆయన ఎవరో ఏంటో కూడా తెలియదు. అసలు ఆయన ఉన్నాడని సంగతే తెలియదు. ఆవిడకి ఏమైనా తెలిసి తీసుకెళ్తుందేమో, ఎవరేమైనా పెడుతున్నారని అనుకొని వెళ్ళాను, కానీ ఇలా అని తెలిస్తే అసలు వెళ్ళేదాన్ని కూడా కాదండి. ఎంత జనాలున్నా లైన్లో నుంచొని అన్నం, దేవుడి దగ్గర అన్నం అలా పెట్టించుకొని తింటేనే తృప్తిగా ఉంటుంది. అయినా ఇంటి దగ్గర ఫంక్షన్స్ దగ్గర తిన్న తృప్తి తిన్నా కానీ అంత తృప్తి రాదు. కానీ గుడి దగ్గర కొంచెం తిన్నా, ఎక్కువ తిన్నా ఎందుకో తృప్తిగా ఉంటుంది. ఫంక్షన్స్ దగ్గర కొంచెం తిన్నా ఎందుకో అనేసీగా అదొక రకంగా అనిపిస్తుంది. కానీ టెంపుల్స్ దగ్గర తింటే కొంచెం సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. నిన్నైతే అలా జరిగిందండి. ఇంకా సెంచల కూర అయితే వండేస్తున్నాను. తాలింపు వేగింది. ఇందులోకి వచ్చేసి జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయ వేస్తే చాలు, చాలా బాగుంటుంది. అయితే ఏంటంటే లేత కూర అయి ఉండాలి. ముదురు కూర అయితే అస్సలు బాగోదు, మగ్గదండి. లేత కూర అయితే బాగుంటుంది. ముదురు కూర అయితే పప్పులో వేసేస్తాను. ముదురు కూర కాదు, చాలా లేతగా ఉంది, అందుకని ఫ్రైలాగా అయితే చేస్తున్నాను. తోటకూర అయినా సరే ఇలానే వండితే బాగుంటుందండి. ఉల్లిపాయలు, టమాటాలు అవి వేసి వండితే అంత మంచిగా అనిపించదు. ఇది మగ్గితే ఎంత అవదు, కొంచెమే అవుతుందండి. అప్పుడప్పుడు ఇలా ఆకుకూరలు కూడా తింటూ ఉండాలి, హెల్త్కి మంచిది. ఉప్పు, పసుపు వేసి మూత అయితే పెట్టేశాను, మగ్గుతుంది. చీమలు పడుతున్నదండి పప్పు, అందుకే ప్లేట్లో వేసి లక్ష్మణ రేఖ రాశాను. చీమలన్నీ పోయినాయి. ఇప్పుడు డబ్బాలో అయితే పోసేస్తున్నాను. రైస్ కడిగేసి ఉంచాను. కర్రీ అయిపోయాక రైస్ పెట్టేస్తాను. చూడండి ఎంత అవలే కర్రీ, ఇంతే అవుతుంది, కొంచెమే అవుతుంది. ఎంత ఆకుకూర వండితే ఇంత అయిందండి.